నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ మరియు స్థానిక సిఫార్డ్ సంస్థల ఆధ్వర్యంలో గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ కాన్ఫరెన్స్ హాల్లో వెట్టి చాకరీ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. 20 స్వచ్ఛంద సేవా సంస్థల అధినేతలకు వెట్టి చాకరీ గురించి అవగాహన కల్పించారు. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు, చెల్లించే నష్టపరిహారం గురించి అవగాహన కల్పించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు అంకిత భావంతో మన ప్రాంతంలో ఉన్న బాల కార్మికులు మరియు వెట్టి చాకరీ వారిని ఏ విధంగా గుర్తించాలనే అంశంపై వివరాలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో వెట్టి చాకరీ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి, శ్రీమతి గ్రేస్ క్రిస్టోఫర్, శ్రీ డేవిడ్, శ్రీ రవి ప్రదీప్, శ్రీ రోషన్ కుమార్, శ్రీ విల్సన్, శ్రీ సోల్మన్ పాల్ మొదలగు వారు పాల్గొన్నారు. మరియు సోషల్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సీడ్స్ సంస్థ వారి సహకారంతో ఒక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా శిబిరం మరి బేసిక్గా చైల్డ్ లేబర్ మరియు బాండెడ్ లేబర్ ఇష్యూస్ మీద జరిగింది. ఈ కార్యక్రమానికి బయట నుండి, బెంగళూరు నుండి వేరే సంస్థలకు చెందినటువంటి రీసెర్చ్ పర్సన్స్ కూడా రావడం జరిగింది. స్థానికంగా ఉన్న 22 స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మరి వారందరూ ప్రతిజ్ఞ చేసి మా ప్రాంతంలో ఏ విధమైనటువంటి అక్రమ రవాణా లేకపోతే వెట్టి చాకరీ విధానం లేకుండా నిర్మూలనకు కావాల్సినటువంటి చర్యలు ప్రభుత్వ సంస్థల సహకారంతో కలిసి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా అనేక రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలతో ముందుకు సాగించాలని కోరడం జరిగింది. మన మధ్య రోషన్ కుమార్ గారు, సీడ్స్ సంస్థ అధినేత, వారు మాట్లాడతారు. సమాజంలో చాలా నేరాలు వస్తుంటాము, కానీ అతి హీనమైనటువంటి నేరం మానవ అక్రమ రవాణా, అదేవిధంగా బాండెడ్ లేబర్. కాబట్టి ఈ ముఖ్యంగా బాండెడ్ లేబర్లో పిల్లలతో చేయించడం అనేది ఆ రెండు నేరాలకి పడిపోతున్న వాళ్ళందరినీ ఏ విధంగా మనం గుర్తించాలా, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఒక చట్ట పరిధిలోకి తీసుకురావాలా, చట్టాల ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా ఈ సమస్యకు గురవుతున్నటువంటి పిల్లలు, స్త్రీలు ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలా, వాళ్ళకి రక్షణ కల్పించాలి, మరి ఆ నేరాలు పాల్పడుతున్న వాళ్ళని ఏ విధంగా మనం చట్ట ద్వారా శిక్షింపబడేటట్టుగా చేయాలి అనే దాని మీద ఈరోజు శిక్షణ జరిగింది. ఈ శిక్షణలో ద్వారా మనం ఏ విధంగా ఈ సమస్యను గుర్తించాలి అది ముఖ్యంగా, అంతేకాకుండా ఏ విధంగా ప్రభుత్వంతో వివిధ శాఖలతో, పోలీసు వారు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, మరి లేబర్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, వీళ్ళందరితో కలిసి కోఆర్డినేటెడ్గా ఏ విధంగా పనిచేయాలి అనే దాని మీద శిక్షణ చేయడం జరిగింది.